తెలంగాణలో కరోనా కలకలం రేపింది. కూకట్పల్లిలోని ఓ డాక్టర్ కు కరోనా సోకినట్లు తెలుస్తోంది. అయితే ఈ వేరియంట్ లో తొలి కేసు నమోదు కావడంతో ప్రజలు ఇప్పుడు అలర్ట్ గా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే ఏపీలోనూ ఒకరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తెలంగాణలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఒక డాక్టర్ కు కరోనా సోకినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ఇప్పటి వరకు ఇటు భారతదేశంలో పలు చోట్ల కరోనా కేసెస్ నమోదయ్యాయి. ఇవాళ మనం ఆంధ్ర అండ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసెస్ నమోదవడం చూస్తున్నాం. హెల్త్ ఎమర్జెన్సీస్ అసలు ఎలా ఉంటున్నాయి రెండు రాష్ట్రాల్లో? అప్డేట్స్ ఏంటి? తాజాగా మరోసారి కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రజల్లో కొంత ఆందోళన అయితే కనిపిస్తుంది. అయితే హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి కరోనా కేసు హైదరాబాద్ కూకట్పల్లిలో డాక్టర్ కు పాజిటివ్ గా వచ్చినట్లుగా కూడా కొద్దిసేపు క్రితమే తెలుస్తోంది. అయితే డాక్టర్ మరి ఇక్కడనే ఉన్నాడా లేదంటే ఎక్కడికైనా ప్రయాణం చేసి వచ్చాడా అన్న కోణంలో కూడా ఇప్పుడు విచారణ చేస్తున్నారు, వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఇంకా మరింత కరోనా విజృంభించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఏపీలో కూడా ఒక కేసు నమోదు కావడం, ఇటు ఢిల్లీలో ఒకే రోజు ఈ రోజు 23 కేసులు నమోదు కావడంతో అటు ఢిల్లీ ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమై దీనికి సంబంధించిన ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఓవరాల్ గా ఇంకా కేసులు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కొంత కేంద్ర ఆరోగ్య శాఖ కూడా వివిధ రాష్ట్రాల్లో కొన్ని సూచనలు చేసే అవకాశం కనిపిస్తుంది. తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, ఎందుకంటే గతంలో ఉన్న ప్రభావం అయితే పెద్ద ఎత్తున ఉండే అవకాశం లేదన్న సంకేతాలను ఇస్తూనే ముందు జాగ్రత్త చర్యలు ప్రజలు పాటించాలన్న అంశాలను కూడా ఇటు కేంద్ర ఆరోగ్య శాఖ కొన్ని సూచనలు అన్ని రాష్ట్రాలకు చేసే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ కేసులు పెరిగినా కూడా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాయి. ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ కూడా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడంతో కూడా కొంత అప్రమత్తంగానే ఉంటూ ప్రజలకు కూడా మరికొన్ని సూచనలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. సత్తాజ్, అయితే సాగర్, ప్రెసెంట్ 2 కేసెస్ నమోదయ్యాయి. అంతకు ముందులాగా కోవిడ్ ఎమర్జెన్సీస్ రాకుండా ముందు జాగ్రత్తగా అసలు ఎటువంటి చర్యలు తీసుకుంటే బెటర్ అనుకోవాలి? ఇటు మాస్క్ అండ్ శానిటైజర్స్ యూసేజ్ మళ్ళీ స్టార్ట్ చేయాలి అంటూ డాక్టర్స్ చెప్తున్నారా? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా కేసులు కొన్ని రాష్ట్రాల్లో నమోదవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నాయి. కేసెస్ పెరుగుతున్నా కూడా గతంలో ఉన్నటువంటి పరిస్థితులు నెలకొనకుండా ఉండేందుకు కొన్ని చర్యలు చేపడుతుంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హెల్త్ డైరెక్టర్ కూడా దీనికి సంబంధించినటువంటి ఈ కరోనా పాజిటివ్ కేసులు పెరిగే క్రమంలో ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలని చెప్పి కొంత అధికారులకు కూడా కొన్ని సూచనలు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. కేసులు పెరగకుండా ఉండేందుకు కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన అనంతరం కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, గతంలో మాదిరిగా ఇటు ఫేస్ మాస్కులతో పాటుగా శానిటైజర్ యూజ్ చేయడం, సామాజిక దూరం పాటించడం అన్ని కొన్ని ప్రాథమికంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రం ఇటు ఆరోగ్య శాఖ ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఇటు అధికారులను, ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులను అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాగర్.